ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది. దీన్ని మొంతాగా నామకరణం చేశారు. ఇది వేగంగా బలపడుతుంది. రానున్న 72 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమైనది. శుక్రవారం ఉదయం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. ఇది మరింత బలపడి అక్టోబర్ 25 శనివారం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 26 ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అక్టోబర్ 27 సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాల్లో మరియు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించడమైనది.